ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, సో ఏ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసినా కూడా ఈరోజు ఒకటే వార్త కనిపిస్తుంది. ఏంటా వార్త? రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన భాగోతం. సరే, ఒకవేళ రెండు వర్షన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు అవతల ఎవరినైతే ఇతను శారీరకంగా వేధించి 5 సార్లు అబార్షన్ చేయించిండు, సో ఈ రకంగా నన్ను టార్చర్ చేసిండు అనేసి ఆమె విడుదల చేసిన వీడియోలు, దాంతోపాటుగా ఆమె ఎలాంటిదో అని అంటూ వాళ్ళు విడుదల చేసిరు. 1 సంవత్సరంలో 5 అబార్షన్లు అవ్వడం ఏంటి, ఇది సాధ్యమయ్యే విషయమా అనేసి ఈరోజు సోషల్ మీడియాలో చర్చకొచ్చింది. అదే పాయింట్ లేవదీస్తున్నారు, 5 సార్లు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ మరే ఆమె చెప్తుందా, లేకపోతే సదరు ఎవరు ఈమెకు అబార్షన్ చేసిన గైనకాలజిస్ట్ చెప్తుందా అని చెప్తున్నారు. సరే, ఆమె 5 సార్లు జరిగిందా లేదా అనేది పక్కన పెట్టినా కూడా ఆ వీడియో కాల్ అయితే పక్కా భాగవతం చెప్తుంది కదా. చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయినప్పుడు, ఒక 28-29 ఏళ్ళు అని అంటే సరే, ఒక చిన్న ఏజ్లో అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా వాడుకోవాలి. సో దీనికి మళ్ళీ ఆయన ఒక ఆన్సర్గా ఒక వీడియోని రిలీజ్ చేసిండు. నేను పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అని అంటే ఈరోజు అదంతా కూడా ట్రోల్ అవుతున్న వర్షం. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నారా అనేది ప్రతి ఒక్కరికి అర్థమై మాట్లాడుకున్న పరిస్థితి కనపడుతుంది. రోజు ఒక 5 ఏళ్ల పాటు మీరు ప్రజలకు సేవ చేయమని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే ఇలాంటి దరిద్రమైన పనులేంటి అనేసి ఈరోజు ప్రజలు తూ అని మొకాన ఊసే పరిస్థితి కనపడుతుంది. ఇక గెలిచినామంటే అక్కర్లేదు, మనం ఏమైనా చేయొచ్చు, అంటే నా జిల్లా లేకపోతే నా కాన్స్టిట్యున్సీ శాసనము నేను ఏం చేసినా కూడా చెల్తుంది అనేసి ఈరోజు ఎవరైతే బాధ్యతగా వెనకుండి ఆ రోజు ఆ బాధ్యత మోసుంటారు కదా, ఒక నమ్మకంతో గెలిపించుకొని ఉంటారుగా ప్రజలు కావచ్చు, నమ్మిన వాళ్ళు కావచ్చు, ఈరోజు అంతా కూడా వాళ్ళ పరువంతా తీసి బజార్లో పెట్టినట్టుగా మళ్ళీ ఆమెకు 5 సార్లు ఎట్లయింది, అది గైనకాలజిస్ట్ వచ్చి చెప్పాలి, ట్రాప్ చేసిండ్రు, అవి డీప్ ఫేక్ వీడియోస్ అంట. మరి అదేందో డీప్ ఫేక్ వీడియోస్ అంట. వేరే పర్సనాలిటీకి అయితే తెచ్చి తలకాయ పెట్టలేదు కదా, నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా చేస్తున్న వ్యవహారాలన్నీ బయటికి వచ్చిన తర్వాత కూడా కప్పిపుచ్చుకొని, సరే ఎదుటి వాళ్ళు హనీ ట్రాపే చేశారనుకుందాము, ఎందుకు పడాలి ఆ హనీ ట్రాప్లు అనేసి కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ప్రజలు. మన బుద్ధి ఏమైందని మాట్లాడుతున్నారు. ఒకవేళ హనీ ట్రాప్ చేసి ఉంటారు, హనీ ట్రాప్లో ఎందుకు పడాలా? సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ భాగోతం అంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా నడుస్తుంది.